ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయానికి వస్తే గనక ఇదిరా నిఖిల్ సంస్కారం అంటూ మరోసారి లైవ్ లో బయటపడిందనే. ఇక లైవ్ లో గౌతమ్ అలాగే టేస్టీ తేజ వీళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద గొడవ అయితే ఆడుకున్నారు. ఇక తేజ అయితే నువ్వు నన్ను ఎందుకు తీసుకోలేదు, నువ్వెందుకు ప్రేరణని ఎంచుకున్నావు అంటూ గౌతమ్ నీ అంత కన్నింగ్ నేను ఎవరిని చూడలేదు అంటూ ఏవేవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు తేజ. ఈ కిందలో భాగంగా గౌతమ్ కలగ చేసుకొని తేజ నువ్వు మరీ ఓవర్ ఎక్కువైపోతుంది, నీ మాటలకి హద్దు ఆపు ఉండదా, అయినా ప్రేరణ డెసిషన్ తీసుకోవాల్సింది నా, ఇది నేను తీసుకుంటాను, నాకు నచ్చిన వాళ్ళు నేను ఎంచుకుంటాను, నువ్వెందుకు నాతో గొడవ పెట్టుకుంటున్నావంటే ఓకే బ్రో నీ ఇష్టమే, కానీ నువ్వు కావాలని చెప్పి తేజ మంచోడని చెప్పి ఇలా కన్నింగ్ తెలివితేటలు నా దగ్గర చూపించడం వల్ల నాకు నచ్చలేదంటూ గౌతమ్ ని పట్టుకొని ఏవేవో మాట్లాడాడు. దీంతో గౌతమ్ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక నిఖిల్ అక్కడికి వచ్చి ఎందుకురా గౌతమ్ ఏడుస్తున్నావు అంటే ఏమీ లేదు నిఖిల్, తేజ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు, అయినా డెసిషన్ నాది, నా ఇష్టం వచ్చినట్లు నా ఇష్టమైన కంటెస్టెంట్ ని ఎంచుకుంటాను, వాడికి నొప్పేంటి, అయినా చాలా రూడ్ గా బిహేవ్ చేశాడంటూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. దీంతో నిఖిల్ అరే నువ్వే కదరా చెప్తావు, ఎవరేమన్నా పట్టించుకోకని, మరి ఎందుకు నువ్వంత తీసుకుంటున్నావంటే పర్సనల్కి పోయాడ్రా, చాలా పెయిన్గా అనిపించింది, వాడు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాడంటే తేజగాడు ఏ గేము ఆడలేడు, తేజగాడికి ఎలాంటి సత్తా లేదు అని నిరూపించడానికి నేనేదో అన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నాడు, జనాల దృష్టిలో వాడు సింపతి గైన్ చెయ్యాలని అంటే ఈలోగా నిఖిల్ కలగ చేసుకొని జనాలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా గౌతమ్, ఎవరు సింపతి గైన్ చేస్తున్నారు, ఎవరు సింపతి గైన్ చెయ్యట్లేదనేది చూడకుండా మరీ ఓట్లేస్తున్నారంటావా అని అడిగేసరికి ఏమో నిఖిల్ ఏది బయటికి వెళ్తుందో ఏది బయటికి వెళ్ళదో తెలియదు కదా అంటే అలాగనుకో మాకు, జనాలు ఎప్పుడు కూడా 24/7 ఇది, సో ఎప్పుడైనా మనల్ని ఒక కంట కన్ను పెడుతూ ఉంటారు. ఒక్కడ గుర్తుపెట్టుకో, ఎవడో నిన్ను ఏదో అన్నాడని చెప్పి ఫీల్ అవ్వడం కాదు, నువ్వు రివర్స్లో వాడు ఎందుకు అన్నాడా అని అనేలాగా చేసుకోవాలి. అంతెందుకు నన్నే మెగా చీఫ్ కంటెండర్గా చాలాసార్లు ఇబ్బంది పెట్టారు మీరు, కానీ నేను ఏంటాను అనేది చూపించాలనుకున్నాను, నిన్న ఏదైతే టికెట్ ఫినాలే రేస్లో నాకు అవకాశం వచ్చింది చూపించాను అంతే, అంతకు మించి ఎక్కువ ఇదవ్వద్దు అంటూ నిఖిల్ గౌతమ్ కన్నీళ్లు తుడిశాడు. ఇది కదా నిఖిల్ సంస్కారం. ఎన్నోసార్లు గౌతమ్ నిఖిల్ని టార్గెట్ చేశాడన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా గౌతమ్ నిఖిల్ని ఎన్నోసార్లు మెగా చీఫ్ కంటెండర్ టాస్కుల నుంచి తొలగించినా సరే నిఖిల్ మాత్రం మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడనే చెప్పాలి. గౌతమ్ కష్టాల్లో ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు వచ్చి ఆదరిస్తే అది నెక్స్ట్ లెవెల్. ఎప్పుడూ లేనిది గౌతమ్ లైవ్లో అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు, చాలా ఏడ్చాడు. మరి ఇది ఎపిసోడ్లో చూపిస్తారో లేదో తెలీదు. ఏదేమైనా సరే నిఖిల్ సంస్కారానికి చేతులెట్టి హ్యాట్సప్ చెప్పినా కూడా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్లో 10 సార్లు గౌతమ్ ఎంతలా టార్గెట్ చేశాడో మీ అందరికి తెలిసిందే, మీరందరూ చూసిందే. అలాంటిది తను ఏడుస్తున్నాడంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవ్వరూ దరిదాపుల్లోకి వెళ్ళలేదు, కానీ ఒక్క నిఖిల్ వెళ్ళి తనకి భరోసా ఇచ్చాడు. మరి దీని మీద మీరేమంటారనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.